డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కోటవీధిలో ఉన్న గుత్తుల సూర్యనారాయణ బాబు గృహం నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని, గతంలో 2 సార్లు తెలుగుదేశం 5 సార్లు ఇండిపెండెంట్గా చేసిన అనుభవం ఉందని, ఈసారి కూడా ఇండిపెండెంట్గా చేస్తామని తెలిపారు. 30 సంవత్సరాలు పోరాట చేసాం దెబ్బగా చూసుకోండి. 2 సార్లు టీడీపీ, 5 సార్లు ఇండిపెండెంట్ మీద పోటీ. వాళ్ళిద్దరు పోయినా ప్రత్యేకత వెనపడి పోయారు. మొత్తం అందరూ జనందరూ కూడా చెప్దామన్నా సార్. అదే నేను ఉంటానా లేదా ఎప్పుడు ఉంటాను చెప్తున్నా సార్. మీ ద్వారా డబ్బు ఉన్నవాడికి డబ్బు కావాలి సార్. డబ్బున్నోడికి డబ్బు కావాలి సార్. డబ్బున్నోడికి డబ్బు కావాలి. వాడి దగ్గర తీసుకుంటారు డబ్బు ఉందని అడుగుతారు. అడిగే డబ్బు లేదు, ఆశపడరు. ఇప్పుడు అందరూ ఆశపడ్డారా? మీరే చూశారు. 10 గంటలకు పనికి వచ్చారంటే నాకు డబ్బున్నోడి డబ్బు కావాలి. డబ్బున్నది ఉంటుంది. మీరు ఉన్నారు, నన్ను ఆశిస్తారా? మంచిలు ఇవ్వలేకపోయినా బాధపడరు. అది ఉంటుంటే నా కొడుకు మంచిలు కూడా ఇవ్వలేదురా సార్. నేను డబ్బులు వెళ్ళండి, నన్ను నాకు డబ్బు ఎందుకు అడుగుతారు? ఉంటే అడుగుతారు. డబ్బున్నోడు అది కాదు, డబ్బున్నోడు నడుతుంది సార్. డబ్బు ఉన్నవాడికి నడుతుంది, డబ్బు నడుపు నడుతుంది సార్. ఏమండి, మరో పిఠాపురం అవుతుంది. ఒక వరమ్మ 500 ఓట్లు కూడా ఉండవు. 50 ఏళ్ళు మెజార్టీలు కలిసాడు అక్కడ పిఠాపురం, గుర్తుంచుకోండి. అదే సన్నివాసం ఆంధ్రపురం. నేను కాకపోయినా సరేండి, ఈ ఇండిపెండెంట్ స్థానంలో ఎవరు వచ్చించారు? ప్రజలు ఓట్లు వేస్తారు. కాదు ఆంధ్రపురం సార్. నేను లేకపోయినా సరే రామలింగవరం సార్. నేనని కాదు సార్, నేను కాబట్టి నాకు వేస్తున్నారు. నేను లేకపోయినా సరే ఎవరైనా ఇండిపెండెంట్ నెగ్గిస్తారు ఇక్కడ. ఈ పార్టీలు కాదండి అనేది. పార్టీ క్యాండిడేట్ల మీద నమ్మకం లేదు ఎవరికనే. పార్టీ క్యాండిడేట్ల మీద అభ్యర్థులు మోజు లేదు ఎవరికనే.